నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఇది నీ కోసమే చెప్పబడుతున్నటువంటి స్వార్థ. ఈ రోజు నువ్వు దీన్ని అంగీకరించకపోతే, ఈ వాక్యాన్ని నువ్వు చెవిని పెట్టి ఆలోచించకపోతే, ఈ సాక్ష్యాన్ని నువ్వు లక్ష్యం చేయకపోతే, నీ సమయాన్ని వృధా చేసుకుంటావు, నీ ఆయుష్ని నువ్వు కోల్పోతావు. నిజదేవుని మార్గాన్ని త్వరగా నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో తీరని నష్టాన్ని అనుభవిస్తావేమో. జాగ్రత్త. ప్రజలారా జాగ్రత్తగా వినండి. దేవుడు పరలోక రాజ్యంలో నుంచి ఆయన చూసినప్పుడు ఎవరు పరిశుద్ధులుగా లేరు, ఎవరు నీతిమంతులుగా లేరు గనుకనే ఆయనే మనిషిగా దిగివచ్చి కన్యక గర్భమందు జన్మించి మనిషిగా జన్మించి 33.5 సంవత్సరము మన కొరకు సువార్తను ప్రకటన చేసి మన కొరకు జీవించి, ఇదిగో కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణమునే బలంగా పెట్టి మన కొరకు ఆయన తన రక్తాన్ని ఆఖరి కడగొట్టు వరకు తన రక్తాన్ని చిందించి మనకు క్షమాపణ దయచేసినటువంటి గొప్ప దేవుడు ఆయన.